హాయ్ ఫ్రెండ్స్, ఇది 500 లీటర్స్ కోకో కోలా ఫ్రిడ్జ్. ఇది వేరే వాళ్ళు వచ్చి చెక్ చేశారు, అది సెట్ కాలేదని చెప్పి మళ్ళీ మనం వెళ్ళి చెక్ చేసాము. కంప్రెసర్ పోయింది. ఇది కంప్రెసర్ పోతే మనం కొత్త కంప్రెసర్ వేస్తామన్నాము. సరే ఓకే అన్నారు. ఎల్జీ కంప్రెసర్ తీసుకొని వచ్చాము. ఎల్జీ కంప్రెసర్ అనేది డబుల్ ఎయిట్ కంప్రెసర్ వేయాలి. 500 లీటర్స్ ఇది. ఎల్జీ కంప్రెసర్ మాత్రమే బాగుంటాయి వీటికి అన్నిటికి పర్ఫార్మెన్స్. ఎల్జీ కంప్రెసర్ డబుల్ ఎయిట్ తీసుకొని వచ్చి మనం గ్యాస్ ఛార్జింగ్ చేస్తున్నాము. పాత కంప్రెసర్ అయితే ఇప్పేసాము. ఇది కొత్త కంప్రెసర్, న్యూ 1 ఇయర్ వారంటీ ఇస్తారు ఆల్ ఇండియా వైడ్. వెల్డింగ్లు అన్నీ నీట్గా చేసుకోవాలి. డిశ్చార్జ్ వెల్డింగ్ చేస్తున్నాము. ఈ డిశ్చార్జ్ వెల్డింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ చేసుకోవాలి. రిటర్న్ ఫ్రెష్ అవుట్ చేసుకొని మళ్ళీ ఆ వెల్డింగ్ కూడా నీట్గా ఫ్రెష్ అవుట్ చెక్ చేసుకొని మొత్తం కొంచెం ప్రెజర్ చూసుకుని తర్వాత మళ్ళీ సెకండ్ వెల్డింగ్, ఫిల్టర్ వెల్డింగ్ కూడా అయిపోయింది. ఫిల్టర్ వెల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అవుట్ కొట్టుకోవాలి. మూడోసారి కూడా ఫ్రెష్ అవుట్ చేసుకున్న తర్వాతే మళ్ళీ ఆ వెల్డింగ్ కూడా చేయాల్సి వస్తుంది. వెల్డింగ్లు అనేది చాలా జాగ్రత్తగా నిదానంగా చేయాలి ఫ్రెండ్స్. తర్వాత మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత మనం ఎయిర్ ఎక్కించుకొని లీకులు చూసుకొని తర్వాత వ్యాక్యూమ్ వేయాలి. వ్యాక్యూమ్ వేసిన తర్వాతే మనం గ్యాస్ పట్టాలి ఫ్రెండ్స్. వ్యాక్యూమ్ వేయకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ పట్టకూడదు. పూర్తిగా వ్యాక్యూమ్ వేయాలి. తర్వాత గ్యాస్ ఎక్కించేసాము. ఎక్సలెంట్గా కూలింగ్ అయితే వచ్చింది 500 లీటర్స్ ఫ్రిడ్జ్కి. ఇది లోపల జస్ట్ 20 మినిట్స్లోనే మొత్తం మాయిశ్చరైజ్ వచ్చేసింది. ఐస్ మొత్తం ప్రతి ఒక్క పైప్ లైన్ నీట్గా వచ్చింది. ఎక్కడ ఏం తేడా ఏం లేదు. ఒక 30 మినిట్స్ పైన చెక్ చేసుకోవాలి. గ్యాస్ క్లియర్గా ఉందా లేదా, తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని చేసుకున్న తర్వాతే మనం క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ అంటే ఛార్జింగ్ లేని గ్యాస్ ఇప్పేసుకోవాలి. ఐస్ అయితే చెమటలాగా పడుతుంది చూడండి. ఈ వైట్ ఐస్ పడితేనే మనకి కూలింగ్ బాగా వస్తున్నట్టు ఫ్రెండ్స్. ఓకే బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.